guys, welcome back to our channel Mrs. Markapuram Talks and Vlogs. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేను జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసే బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. టాప్ 10 బిజినెస్ ఐడియాస్ అనమాట. అవి ఇప్పుడు 2026లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. అది కూడా బాగా సంపాదించే ప్లాట్ఫామ్స్ అనమాట. ఏ బిజినెస్ ఐడియా ఎవరికి బాగా సూట్ అవుతుంది, ఎవరు ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు, అలాగే ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, తర్వాత ఈ బిజినెస్ని బ్రాండ్గా ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో డోంట్ మిస్ దిస్, చివరి వరకు చూడండి. మీ దగ్గర డబ్బు లేదు, సపోర్ట్ లేదు, అయినా కానీ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? సేమ్ సిచ్యువేషన్లో ఉండే చాలామంది మహిళలు నెలకి 30,000 నుంచి 50,000 వరకు సంపాదిస్తున్నారు. సో హౌ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంటి దగ్గర నుంచే మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేసి. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే టాప్ 10 బిజినెస్ ఐడియాస్ని ఈరోజు మీరు తెలుసుకోండి. అలాగే చాలా సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేస్తే మీ లైఫే చేంజ్ అయిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది ఉమెన్స్కి సేమ్ ప్రాబ్లము ఏంటి అంటే, గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ 10th ఇంటర్ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత కెరియర్లో గ్యాప్ వస్తుంది. ఇప్పుడు పిల్లలకి మన అవసరం అంతగా లేదు అని అనిపించినప్పుడు మళ్ళీ కెరియర్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ కెరియర్ గ్యాప్లో బయటకు వెళ్ళి జాబ్ చేయడం చాలా కష్టము. అందుకనే బిజినెస్ ఐడియాస్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఉమెన్కి బాగా చదువుకొని ఫ్యామిలీ వల్ల కొంచెం గ్యాప్ రావడం వల్ల దూరంగా ఉంటున్నారు అంటే ఈ వీడియో అయితే మీకోసమే. సో మనలో చాలామందికి ఏదో ఒకటి సాధించాలి, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక అయితే నాకు కూడా ఉంది, మీకు కూడా ఉంటుంది, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉంటుంది. మనం ఏదో ఒకటి సాధించాలి అనేసి. సో దానికి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు అని, ఆర్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని చెప్పేసి, లేకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అని అంటే మాత్రము అసలు ఈ కాలంలో ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ యుగంలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మన చేతిలో ఇంటర్నెట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. సో ఇంటర్నెట్ తోటి మనకున్న ఐడియాని కన్సిస్టెన్సీగా అప్లై చేస్తూ ఉంటే మనం మంత్లీ మనీని ఎర్న్ చేయొచ్చు. అలాగే ఆ బిజినెస్ని నెక్స్ట్ జనరేషన్స్లో ఒక బ్రాండ్గా కూడా చేయొచ్చు అనమాట. సో నేనైతే మీకు 10 బిజినెస్ ఐడియాస్ని అయితే షేర్ చేస్తాను, ఇంట్లో నుంచే మనీని ఎర్న్ చేసేవి ఈజీగా. సో ఐడియా నెంబర్ 1, రీసెల్లింగ్ ద ప్రోడక్ట్స్. అంటే మీరు ప్రోడక్ట్స్ని కొనాల్సిన అవసరం లేకుండానే, లైక్ యాప్స్ ఉంటాయి కదా, మీషో ఇలాంటి వాటిల్లో రీసెల్లింగ్ చేస్తూ మనీని ఎర్న్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆర్ ఫ్రెండ్స్కి దాంట్లో ఉన్న యూనిక్ ఐటమ్స్ని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి నచ్చితే అందు నుంచి మీరు కమిషన్ అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్గా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఆ ప్రోడక్ట్స్కి వచ్చే కమిషన్కి మనకి మనీ అయితే వస్తాయన్నమాట. సో ఏంటి అంటే డెలివరీ కూడా వాళ్ళే చేస్తారు కాబట్టి మనకి ప్రాబ్లం లేకుండా ఇంట్లో నుంచే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి బిగినర్స్కి అయితే ఇది చాలా బెస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ స్టార్టింగ్ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఐడియా నెంబర్ 2, ఇన్స్టాగ్రామ్లో క్రియేటర్గా మారడము. మీకు మాట్లాడడము ఫ్లూయెంట్గా వచ్చి, లేదా డైలీ లైఫ్ని సింపుల్గా షేర్ చేసుకోగలిగితే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి మంచిగా కమిషన్స్ అయితే తెచ్చుకోవచ్చు. లైక్ మనకి డైలీ జాబ్కి ఎలా వస్తుందో అలా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఏంటి అంటే దీనికి మెయిన్ కావాల్సింది రీల్స్ని కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడము. ఇలా పోస్ట్ చేస్తే ఒక వీడియో అయినా సరే వైరల్ అవుతుంది కదా, వైరల్ అయిన వీడియోనే మనకి మంచిగా కావాల్సిన రీచ్ని తీసుకొస్తే ఆ రీచ్ నుంచి బ్రాండ్సే మనల్ని ప్రమోట్ చేసుకుంటాయి. సో ఏంటి అంటే బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తే వాళ్ళు మనకి మనీ అనేది పే చేస్తారనమాట. సో ఇలా మనము ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కొంచెం కన్సిస్టెన్సీగా చేయొచ్చు. ఎలాంటి రీల్స్ చేయొచ్చు అంటే ముఖ్యంగా శారీ డ్రైపింగ్, ఆడవాళ్ళకి శారీ డ్రైపింగ్ కానీ, కిచెన్ టిప్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే బడ్జెట్లో షాపింగ్ ఎలా చేయాలి అనేవి షేర్ చేసి వాటి నుంచి మనము ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఐడియా నెంబర్ 3, అఫిలియేట్ మార్కెటింగ్. మీరు ప్రోడక్ట్స్ని రికమెండ్ చేయగలరా? యూనిక్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అయితే అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఎన్నో బ్రాండ్స్ నుంచి లింక్స్ని షేర్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఆ లింక్స్ని షేర్ చేసినప్పుడు ఆ లింక్స్ ద్వారా ఎవరైనా సరే పర్చేస్ చేస్తే దాంట్లో ఉన్న కమిషన్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఏంటంటే ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అస్సలు లేదు. సో ఓన్లీ స్మార్ట్గా షేర్ చేస్తే సరిపోతుంది లింక్స్ అనేవి. లో మీషో అనేది ఎక్కువగా కమిషన్స్ అనేవి ఇస్తుందన్నమాట. అప్ టు 25% వరకు కమిషన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీషో నుంచి. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటి నుంచి మినిమమ్ 15% వరకు మనము కమిషన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. బట్ సపోజ్ మీరు ఒక 100 రూపీస్ ఒక ప్రోడక్ట్ని షేర్ చేసి వాటి లింక్స్ షేర్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అనుకుందాం. దాని నుంచి ఒక 10% ఉన్న కమిషన్ ఉన్న ప్రోడక్ట్ని మీరు షేర్ చేశారు అనుకుందాం. సో 100 రూపీస్ ప్రోడక్ట్ 10 రూపీస్ కమిషన్ అంటే 100కి 10 రూపాయలు వస్తాయి. ఆ 10 రూపాయలు
మీరు ఇచ్చిన లింక్స్ ద్వారా కనీసం 10 మంది స్టార్టింగ్లో 10 మంది 20 మంది కొనుగోలు చేసినా కానీ మీకు రోజుకి ₹100 నుంచి ₹200 అయితే రావచ్చు. మంచిగా వైరల్ అయితే అదే లింక్స్ ద్వారా మీరు 1000 మందిని కానీ మీ లింక్స్ ద్వారా పర్చేస్ చేశారు అంటే 1000 మంది ఇంటూ ₹10 ఎంత అవుతుంది? కమెంట్ చేయండి కౌంట్ చేసి. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ అయితే చూసే ఉంటారు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ని షేర్ చేస్తారు, కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి అని అంటారు. మనకి ఆ ప్రోడక్ట్ నచ్చితే లింక్ అని కమెంట్ చేస్తాం, మనకి డైరెక్ట్గా అఫిలియేట్ లింక్ అనేది మనకి డిఎం వచ్చేస్తుంది కదా. సో అలా ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొంటారు. ఆ ప్రోడక్ట్ని కొన్నప్పుడు మనకి కమిషన్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. ఒకసారి క్లిక్ అయితే నెలకి లక్షల్లో సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా నెంబర్ 4, హోమ్ ఫుడ్. మీరు కుకింగ్ సూపర్గా చేస్తే మాత్రము దీన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది యూట్యూబర్స్ ఇప్పుడు హోమ్ ఫుడ్ని చాలా బాగా ట్రెండ్ అయ్యి చాలా బాగా సెల్ చేస్తున్నారు ఆన్లైన్లో, అలాగే ఆఫ్లైన్లో కూడా సెల్ చేసుకోవచ్చు. ఏంటంటే పికిల్స్ కానీ, స్నాక్స్ కానీ, నాన్ వెజ్ పికిల్స్ కానీ, స్వీట్స్ కానీ, లేకపోతే లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ, ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే రెసిపీస్, ఇవన్నిటిని చక్కగా మనము మన స్టైల్లో అథెంటిక్గా ఎలా తయారు చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న మంచి నేమ్ తోటి ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి బాగా పరిచయస్తులకి, మన ఫ్రెండ్స్కి మనం చేసిన ఫుడ్ని షేర్ చేసి వాళ్ళకి టేస్ట్ నచ్చితే మౌత్ పబ్లిసిటీ తోటి ఆఫ్లైన్లో నిలదొక్కున్న తర్వాత ఆన్లైన్లో కూడా మనము సేల్ స్టార్ట్ చేస్తే దీన్ని నెక్స్ట్ జనరేషన్స్లో నమ్మకంతో ఒక మంచి బ్రాండ్గా కూడా దీన్ని మనము తయారు చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ జాబ్ అనమాట. వంట బాగా వచ్చిన వాళ్ళు మాత్రము దీన్ని అసలు మిస్ చేయకండి. అలాగే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో హోమ్ ఫుడ్ అని చూస్తూ ఉంటారు కదా, యూట్యూబ్లో యూట్యూబర్సే హోమ్ ఫుడ్ నుంచి బిజినెస్గా మార్చుకొని హోమ్ ఫుడ్ని లక్షల్లో ఎర్న్ చేసే క్రియేటర్స్ కూడా ఉన్నారు. లైక్ విన్ని ఇంటి రుచులు, అలాగే ఓ మగవా అని ఇట్లా శారీ బిజినెస్ చేసేవాళ్ళు అలాగా. సో నాకైతే హోమ్ ఫుడ్ నుంచి మిన్ని ఇంటి రుచులు వీళ్ళు బాగా గుర్తొస్తారు హోమ్ ఫుడ్ అంటే. అలాగే చిట్టి పికిల్స్ వీళ్ళు కూడా వాళ్ళని ఇన్స్టాగ్రాము యూట్యూబ్ల నుంచి మంచి ఐడెంటిటీ తోటి ఎదిగారు. సో ట్రై చేయొచ్చు. మీరు ఇంటి నుంచి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రము ఇంట్లో ఉన్న చిన్న వస్తువులతోటి మనకున్న తక్కువ మనీతోటి కూడా దీన్ని మనము స్టార్ట్ చేయొచ్చు అనమాట. చాలా బాగా రన్ అవుతుంది. ఒకసారి క్లిక్ అయితే హోమ్ ఫుడ్ కోసము ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఇంటికి దూరంగా ఉండి జాబ్స్ చేసేవాళ్ళు, ఇలాంటి చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళకైతే మీరు టేస్ట్ని, మీ అథెంటిక్ రుచిని వాళ్ళకి షేర్ చేసి ఇంటిని మర్చిపోయేలాగా చేయొచ్చు అనమాట. సో ఇది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కూడా. ఎవరైనా సరే దీన్ని ఆర్డర్ చేస్తే వాళ్ళ ఇంట్లో నచ్చినట్టుగా చేపించుకునే అలవాటు కూడా ఉంటుంది. దీన్ని క్లౌడ్ కిచెన్ అని కూడా అంటారు. సో హోమ్ ఫుడ్ మీరు కుకింగ్ బాగా చేస్తే మాత్రము అసలు వితౌట్ ఎనీ డౌట్ మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఐడియా నెంబర్ 5, స్టిచ్చింగ్ అనమాట. మనం ఖచ్చితంగా 10th క్లాస్, ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత మన అమ్మలు ఖచ్చితంగా 100కి 50% అయినా సరే స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా నేర్పిస్తారు. సో ఏంటి అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడము, ఆల్టరేషన్ చేయడము, ఇవన్నీ కూడా నార్మల్గానే మనం చేస్తూ ఉంటాము. ఇంకొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గ డిజైన్స్ని, మీకు ఫ్యాబ్రిక్ నాలెడ్జ్, అలాగే ఎలా డిజైన్ చేయాలనే నాలెడ్జ్ ఉంటే చక్కగా కొత్త మోడల్స్లో డ్రెస్సెస్ని డిజైన్ చేసి వాటిని సెల్ చేసి వాటి నుంచి కూడా మంచిగా డబ్బులు అనేవి ఎర్న్ చేయొచ్చు. ఇది మీకు క్రియేటివిటీ, అవతల వల్ల డిజైన్స్ ఎలా వేసుకుంటే బాగుంటుందని కొంతమంది చాలా ఫ్యాషన్గా ఉండడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు దొరికితే చాలు మీకు మంచిగా మీ ఫ్యాషన్ నాలెడ్జ్ని వాళ్ళకి ఇస్తూ దాని నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. వాళ్ళకేమో మంచి ఫ్యాషన్ డ్రెస్సెస్ కావాలి, మనకేమో మన డిజైన్స్ని సోషల్ మీడియాలో లేదా జనాలకి తెలియసేలా చేయాలి అని అనుకుంటే మాత్రము దిస్ ఈస్ ద బెస్ట్ ఐడియా అనమాట. ఖచ్చితంగా చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 6, బ్యూటీ సర్వీసెస్. సో బ్యూటీ సర్వీసెస్, బేసిక్ బ్యూటీ సర్వీసెస్ వచ్చినా కానీ చక్కగా థ్రెడ్డింగ్ కానీ, ఫేషియల్స్ కానీ, లేకపోతే సింపుల్ బ్యూటీ హ్యాక్స్ అయితే నేర్చుకొని వాటిని ఆన్లైన్లో లెవెల్ వైజ్గా మనం వాటిని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఫేషియల్స్ కానీ, లేకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఆన్లైన్లోనే చక్కగా నేర్చుకొని మనకి ఆన్లైన్లోనే చక్కగా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయి. వాటిని మినిమం మనీతోటి వాటిని నేర్చుకుంటే బ్రైడల్ మేకప్, బ్రైడల్ హెయిర్ స్టైల్స్, ఇప్పుడు హెయిర్ స్టైల్స్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే బ్రైడల్ హెయిర్ స్టైల్స్, వింటేజ్ హెయిర్ స్టైల్స్, ఓల్డ్ మోడల్లో పాతకాలంలో 90s, 80s ఎలాగ రెడీ అవుతారు అలాగా మేకప్ని, హెయిర్ స్టైల్స్ని, శారీ డ్రైపింగ్ని చేయగలిగితే క్లయింట్స్ అనేవాళ్ళు మీ ఇంటి దగ్గరికి వస్తారు. సో ఇంటి నుంచే మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది కాక ఒక మంచి పేరు కానీ వస్తే మీరు వేరే ఊర్లకు కానీ లేకపోతే హోమ్ సర్వీస్ కూడా క్లయింట్స్కి అందించవచ్చు అనమాట. ఇది అప్గ్రేడ్ లెవెల్ అనమాట. సో మనీ కూడా అంత బాగా వస్తాయి. నెక్స్ట్ ఐడియా నెంబర్ 7, వాట్సాప్ సెల్లింగ్. ఒకవేళ మీరు ఇవన్నీ చేయలేము అని అనుకుంటే మంచిగా ఇంటి దగ్గరికే శారీస్ కానీ తెచ్చేసుకొని చక్కగా ఇంటి నుంచి మనం వాటిని సెల్ చేయొచ్చు. సో మన ఫ్యామిలీ, అలాగే ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి మనం ఇలా బిజినెస్ స్టార్ట్ చేసాము, మా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి అంటే ఖచ్చితంగా మన మీద నమ్మకంతో వస్తారు. శారీస్ కానీ ఏవైనా సరే మంచి క్వాలిటీ ఉన్న వాటిని పెట్టుకుంటే ఇంటి దగ్గర నుంచి మనం అనేది బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు.
సో స్టార్టింగ్లో తక్కువ మార్జిన్ వేసుకున్నా కానీ కొంచెం కొంచెంగా బిల్డ్ చేసుకుంటూ నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంటూ చుట్టుపక్కల అందరితోటి మనం బాగుంటూ ఉంటే చక్కగా బిజినెస్ అనేది గ్రో అవుతుందన్నమాట. సో శారీ బిజినెస్, జ్యువెలరీ కూడా ఇంటి దగ్గర నుంచి అమ్ముకోవచ్చు. లేకపోతే బ్యాంగిల్స్ కానీ ఇలాంటివి హోమ్ మేడ్ తయారు చేస్తూ ఉంటారు కదా, సో వాటిని కూడా చక్కగా సెల్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్ గ్రూప్స్ తోటి. సో మెయిన్ ఏంటి అంటే మనకి నాలెడ్జ్ ఉంది, మన దగ్గర బ్రాండ్ ఉంది, ప్రోడక్ట్ ఉంది అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి, మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసేలా చేసి వాళ్ళతోటి మన కనెక్షన్ కానీ పరిచయం కానీ బాగా ఉంది అంటే మనల్ని నమ్మితే ఖచ్చితంగా ఒకళ్ళైనా సరే ఒక్కసారైనా కొంటారు. సో మన ప్రోడక్ట్ బాగుంది అంటే రిపీటెడ్గా ఆర్డర్స్ వస్తాయి, అక్కడ నుంచే బ్రాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఐడియా నెంబర్ 8, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, టీచ్ చేయగలరు అని అనుకుంటే ఖచ్చితంగా హోమ్ ట్యూషన్ పాయింట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. లేదా మీకున్న స్కిల్ని టీచ్ చేస్తూ, లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మంచిగా వంట చేస్తూ నేర్పిస్తూ, లేకపోతే మెహందీ ఎలా పెట్టుకోవాలని నేర్పిస్తూ, లేకపోతే పిల్లలకి చదువు చెప్పడం, ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇలాగా జూమ్ ద్వారా, అంటే జూమ్ మీటింగ్స్ ద్వారా వాళ్ళకి అలా క్లాసెస్ తీసుకొని మనీ అనేవి ఎర్న్ చేయొచ్చు అనమాట. సో టీచింగ్ స్కిల్స్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయగలరు, సో కొంచెం నిదానంగా ఓపిక్గా చెప్పగలరు అనుకుంటే చక్కగా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో టీచింగ్ అనేది ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అవసరము. ఏదైనా తెలియని విషయాన్ని చక్కగా నిదానంగా నేర్చుకుని చెప్పే వాళ్ళు ఉండాలి, కానీ నేర్చుకోవడానికి చాలామంది ఉన్నారనమాట. సో ఆన్లైన్ కుకింగ్ క్లాసెస్ కానీ, లేకపోతే బేకింగ్ చాలా బాగా చేయడం వచ్చిన వాళ్ళకి బేకింగ్ క్లాసెస్ కానీ, లేకపోతే మెహందీ డిజైన్స్ కానీ, బ్యూటీ కోర్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామంది ఆన్లైన్లోనే ఇలా జూమ్ మీటింగ్స్ ద్వారా వాళ్ళ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నారనమాట. సో మీకు టీచింగ్ వచ్చు అనుకుంటే, నాలెడ్జ్ని షేర్ చేయడం అలవాటు అనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. నెక్స్ట్ ఐడియా నెంబర్ 9, మీకు ఏదైనా క్రియేటివ్గా చేయడం ఇష్టము, సో ఒక మంచి వస్తువుని ఇంకా అందంగా మార్చడం ఇష్టము, సో ఇంట్లో నుంచే మంచిగా ప్రోడక్ట్ని తయారు చేయడం ఇష్టము, లేకపోతే హోమ్ మేడ్ సోప్స్ కానీ, ఇలాంటివి సెంటెడ్ క్యాండిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, హోమ్ మేడ్ ప్రిపేర్ చేసినవి విత్ హ్యాండ్ మేడ్గా. సో ఇప్పుడున్న వాటికి చాలా ఏమంటారు, వాటికి చాలా డిమాండ్ ఉందన్నమాట. అంటే గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడము, రెజిన్ ఆర్ట్స్ తయారు చేయడము, అలాగే కొంచెం గిఫ్టింగ్ పర్పస్గా తయారు చేయడము, అలాగే కొంచెం ఎమోషనల్గా లెటర్స్ రాయడము. మీకు విషయం తెలుసా, ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో మనము పెద్దవాళ్ళు అప్పట్లో లెటర్స్ రాసుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడంటే లెటర్స్ లేవు కానీ, సో ఆ లెటర్స్ రాయడము, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ లెటర్స్ రాయడము ఇప్పుడు మంచి ట్రెండ్ అయిందండి. అంటే మీకు ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాం అనేది వాళ్ళు చక్కగా కవితల్లాగా, లేకపోతే మనలో ఉన్న ఎమోషన్ని బేస్ చేసుకొని చక్కగా లెటర్స్ అయితే రాస్తున్నారు. సో చాలా మంచి గిఫ్ట్ ఐడియాస్ అనమాట ఇవన్నీ కూడా. వాళ్ళకి మనము లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు. మన లవ్డ్ వన్కి ఎవరికైనా సరే చక్కగా ఇలాంటివి చేయాలి అని అనిపిస్తుంది కదా చాలామందికి, స్పెషల్గా చేయాలి, మంచిగా గుర్తుండిపోయేలాగా చేయాలి అనుకున్న వాళ్ళకి. సో మీరైతే ఇలాంటి హోమ్ మేడ్ బిజినెస్ ఐడియాస్, గిఫ్టింగ్ ఐడియాస్ అయితే ట్రై చేయొచ్చు. సో మీలో క్రియేటివిటీ ఉన్న వాళ్ళైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని చక్కగా ఆన్లైన్లో సెల్ చేసుకోవచ్చు. సోప్స్ కానీ వాళ్ళకున్న కన్సర్న్స్ తగ్గట్టుగా హ్యాండ్ మేడ్ తోటి ప్యూర్ క్వాలిటీతో ఆర్గానిక్గా తయారు చేసి షాంపూస్ కానీ, సోప్స్ కానీ, సెంటెడ్ క్యాండిల్స్ కానీ ఏదైనా సరే తయారు చేయడం మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర నుంచే వీటిని తయారు చేస్తూ మనీని ఎర్న్ చేయొచ్చు. అలాగే చాలామంది కూడా దీనికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఒకసారి ట్రై చేయండి మీకు వీటిల్లో ఇంట్రెస్ట్ ఉంటాయి. టాప్ 10 ఏంటి అంటే క్రియేటర్స్కి హెల్ప్ చేయడం. క్రియేటర్స్కి హెల్ప్ చేయడం అనుకుంటున్నారా? మీకు థంబ్నెయిల్ డిజైన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎడిటింగ్ చేయడం ఇష్టం అనుకుంటే, లేకపోతే మీ వాయిస్ చాలా బాగుంటుంది, వాయిస్ ఓవర్ ఇస్తే ఇలాంటి వాటికి కూడా మనీ అనేది పే చేస్తారు చాలామంది. ఏంటంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళకి స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలో తెలియకపోవచ్చు, థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలో తెలియకపోవచ్చు. సో స్క్రిప్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, థంబ్నెయిల్ రెడీ చేసుకోవడానికి మీరు వాడి దగ్గర నుంచి ఒక థంబ్నెయిల్కి ఇంత అని చెప్పి, లేకపోతే ఒక షార్ట్ ఎడిటింగ్కి ఇంత అని చెప్పి మినిమంగా ఛార్జ్ చేస్తూ స్టార్టింగ్ చేస్తే మీరు ఖచ్చితంగా తర్వాత చాలా బెస్ట్గా ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్రియేటర్స్ అందరూ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. చాలామందికి వాటి గురించి పూర్తి నాలెడ్జ్ లేకపోయినా కానీ స్టార్ట్ చేస్తున్నారు. సో స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఎడిటింగ్ కానీ, లేకపోతే థంబ్నెయిల్ మేకింగ్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా కొత్తగా తయారైన క్రియేటర్స్కి అయితే. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేసి తక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తే తర్వాత వాళ్ళతో పాటు మీరు కూడా గ్రోత్ అవ్వచ్చు అనమాట. సో ఒకవేళ వాళ్ళు క్లిక్ అయ్యి మంచి బ్రాండ్గా ఎదిగితే, పలానా వాళ్ళ దగ్గర నుంచి నేను చేసుకున్నాను అని చెప్తూ ఉంటారు కదా, నా జర్నీలో వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారని చెప్తూ ఉంటారు కదా, త్రూ ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, థంబ్నెయిల్ పర్పస్ కానీ, లేకపోతే ఎస్ఈఓ మేకింగ్. అసలు ఒక వీడియో అనేది యూట్యూబ్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం కూడా చాలా పెద్ద విషయం అనమాట. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం కూడా ఇప్పుడు ఇలా మనీ పే చేసి చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇన్ని ఐడియాస్లో మీకు ఏ ఐడియా సూట్ అవుతుంది అని నేను చెప్పాలి అంటే,
మీరు కుకింగ్ బాగా చేయగలరు అంటే హోమ్ ఫుడ్, పికిల్స్ వాటి గురించి చేసేయండి. మీరు మంచిగా డిజైన్ చేయగలరు అనుకుంటే స్టిచ్చింగ్‌కి వెళ్ళండి. అలాగే మీరు పక్కన వాళ్ళని చక్కగా రెడీ చేయడం ఇష్టం అనుకుంటే మంచిగా మేకప్ అలాంటి వాటిలోకి మేకప్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేయండి. అలాగే టీచింగ్ చేయగలరు అనుకుంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇష్టం అనుకుంటే అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. సో, మీరు కెమెరా ముందు క్రియేటివ్‌గా మెయింటైన్ చేస్తూ భయం లేకుండా మాట్లాడగలరు అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఒక మంచి కంటెంట్‌ని సింపుల్‌గా లేకపోతే పక్కనోళ్ళకి ఉపయోగపడేలాగా మీ దగ్గర కంటెంట్ ఉంటే దాన్ని వీడియోలాగా క్రియేట్ చేసుకొని చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మీరు దాన్ని అప్‌లోడ్ చేస్తే ఏదో ఒక రోజు మీ కష్టానికి ప్రతిఫలం అయితే వస్తుంది. సో, ఆడవాళ్ళు ఇంట్లో నుండి ఏదైనా చేయగలరు. ఎక్కడైనా సరే అవునా? కాదా? అని తట్పటాయిస్తుంటే మాత్రము అక్కడే ఆగిపోవద్దు. ఒక్క స్టెప్ వేస్తేనే కదా మనం ముందుకు వెళ్ళగలమా? లేదా? అనేది మనకు కూడా అర్థమవుతుంది. సో, మనం చేయగలము అని మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనం చేసి చూపించాలి. అప్పుడే మనకి మన వాల్యూ పెరుగుతుంది. మనకి రెస్పెక్ట్ వస్తుంది. సో, మనమంటే మనమేంటి అని చెప్పేసి మనకి మనము నిరూపించుకోగలమనమాట. సో, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రము తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చింది? ఏ ఐడియా మీకు బాగా నచ్చిందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకేమన్నా డౌట్స్ గానీ, ఇంకేదన్నా నాకు చెప్పాలనుకున్నా గానీ, నేనేదన్నా తప్పులు చెప్తే దాన్ని సరిదిద్దడానికైనా సరే మీరు నాకు కమెంట్‌లో చెప్పేయొచ్చు. నేను పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా సరే నేను తెలుసుకుంటాను. సో, మీరు చెప్తే నేను ఇంకా నేర్చుకోవడానికి బావుంటుంది. నేను కొత్త విషయాలను ఇంకా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ వీడియో మీకు బాగా నచ్చితే హైప్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.